వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. పెళ్లి చేసుకోవడానికి కూడా అధికారిక ఏజ్ లిమిట్ అనేది రాజ్యాంగం నిర్ణయించింది. ప్రభుత్వం కూడా దాన్ని మార్చింది. అయినప్పటికీ కూడా ఈ సమాజంలో ఇటువంటి ఘటనలు ఇవన్నీ చూస్తూ ఉంటే కాస్త పెను సంచలనాలే నమోదవుతున్నాయి. టీనేజీ ప్రెగ్నెన్సీ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆందోళన కలిగిస్తోంది. అధికార గణాంకాల ప్రకారం మొత్తం ఈ ప్రెగ్నెన్సీలో సుమారు 3.98% టీనేజ్ వయస్కుల కంటే, కొంతమంది 18 ఏళ్ళ వాళ్ళు, 18 కంటే కింద ఉన్నటువంటి వాళ్ళు కూడా ఇవి నమోదవడం అనేది పరిస్థితి తీవ్రతను సూచిస్తోంది. ఒకప్పుడు బాలికల మాతృత్వం 5% నుంచి 12% మధ్యలోనే ఉండేది, కానీ తాజా డేటా ప్రకారం గణనీయమైనటువంటి పెరుగుదల కనిపిస్తోంది. కొన్ని ప్రాంతాల్లో అయితే 14.94% నమోదవుతుంటే రాష్ట్ర స్థాయిలో టీనేజ్ ప్రెగ్నెన్సీ కేసులు 15.30% వరకు చేరినట్టుగా నివేదికలు సూచిస్తున్నాయి. ఈ పెరుగుదల వెనుక ఉన్నటువంటి సామాజిక, ఆర్థిక, విద్యా సంబంధ కారణాలు చాలా ఉన్నాయని నిపుణులు భావిస్తున్నారు. దీనికి సంబంధించినటువంటి డేటా కూడా మనం చూడొచ్చు. అత్యంత ప్రమాదకరంగా 12 నుంచి 15% తీవ్రతతోటి నెల్లూరు, ప్రకాశం, అనంతపురం, బాపట్ల, కర్నూలు, పల్నాడు జిల్లాలు ఉన్నాయి. చాలా ఎక్కువగా 10 నుంచి 12% వరకు ఏలూరు, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి, శ్రీ సత్యసాయి జిల్లా, నంద్యాల జిల్లా ఉన్నాయి. ఎక్కువగా ఉన్నటువంటివి 8 నుంచి 10% లోపు అల్లూరు సీతారామరాజు, కాకినాడ, తూర్పుగోదావరి, గుంటూరు. మధ్యస్థంగా ఉన్నటువంటివి 5 నుంచి 8% వరకు అంబేద్కర్ కోనసీమ, పశ్చిమ గోదావరి, పార్వతీపురం, మన్యం, శ్రీకాకుళం, విజయనగరం, కృష్ణా, అనకాపల్లి, ఎన్టీఆర్, వైఎస్ఆర్ కడప. ఇక తక్కువగా నమోదవుతున్నటువంటివి 3.98% విశాఖపట్నంలో. సో క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి ప్రతిబంధకాలు ఇవి ఏంటి అనేది చూస్తే కనుక, ప్రత్యేకించి పాఠశాల స్థాయి నుంచి డ్రాప్ అవుట్లు, బాల్య వివాహాలు, అవగాహన లోపం ప్రధాన కారణాలుగా గుర్తిస్తున్నారు. సరైనటువంటి లైంగిక విద్య, ఆరోగ్య అవగాహన లేకపోవడం వల్ల బాలికలు శారీరక, మానసిక, సామాజిక సమస్యలను కూడా ఎదుర్కొంటున్నారనేది ఈ స్టడీలో తేలినటువంటి అంశం. టీనేజర్స్లోనే గర్భధారణ తల్లి, శిశు ఆరోగ్యం మీద ప్రతికూల ప్రభావం చూపుతుందని వైద్యులు కూడా దీనికి సంబంధించి హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వ విభాగాలు, ఆరోగ్య సంస్థల అవగాహన కార్యక్రమాలు పెంచాల్సిన అవసరం ఉందని నిపుణుల సూచన. పాఠశాల స్థాయి నుంచి ఆరోగ్య విద్య, కుటుంబ స్థాయి నుంచి మార్గదర్శకత్వం, సమాజ స్థాయి నుంచి మద్దతు అవసరం కూడా చెప్తున్నారు. ఈ టీనేజ్ ప్రెగ్నెన్సీని కేవలం ఒక గణాంకం మాత్రమే కాదు, అది విద్య, ఆరోగ్యం, భవిష్యత్తు మీద ప్రభావం చూపే ఒక సామాజిక సమస్య. గణాంకాల్లో కనిపిస్తున్నటువంటి పెరుగుదల సమాజానికి ఒక హెచ్చరికగా మారుతోంది. సరైనటువంటి అవగాహన, సమయోచిత చర్యల ద్వారానే ఈ సమస్య తగ్గించగలమనే అభిప్రాయం కూడా చాలామంది వ్యక్తపరుస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి నిరక్షరాస్యత, ఆర్థిక వెసులుబాటు, ఈ బాల్య వివాహాల్ని పూర్తి స్థాయిలో అరికట్టలేకపోవడం, దీనికి సంబంధించి అలాగే టీనేజీ ప్రెగ్నెన్సీకి గురైనటువంటి వాళ్ళు అబార్షన్లకు అర్హత లేనటువంటి వారిని ఆశ్రయించడంతో ఆరోగ్య సమస్యలు కూడా తలెత్తుతున్నాయి. 9 నెలలు వచ్చిన కాన్పు కాకపోవడంతో సి సెక్షన్ సర్జరీలతోటి ప్రమాదకరమైనటువంటి పరిస్థితులు నెలకొంటున్నాయి. తల్లి బిడ్డల్లో పోషక ఆహార లోపం, రక్తహీనత, తక్కువ బరువు సమస్యలు రావడం, బిడ్డ ఎదగకుండా ప్రసవించడం వల్ల శిశువు ఎదుగుదల లోపాలు ఇవన్నీ కూడా అవుతున్నాయని ప్రసూతి వైద్య నిపుణులు కూడా చాలా చెప్తున్నారు. యుక్త వయసు రాకుండా గర్భం దాల్చడం, పెళ్ళిళ్ళు చేయడం ఇవన్నీ కూడా మానుకోవాలని చెప్తున్నారు. ముఖ్యంగా ఎంతో అడ్వాన్స్డ్గా ఉన్నాయి అనేటువంటి ప్రాంతాల్లో కూడా ఈ సమస్య మరీ ఇంతగా అవుతోంది అంటే తప్పు ఎవరిది అనే దగ్గరే ప్రశ్న ఆగుతోంది. సమాధానం మాత్రం ఇంకా దొరకట్లేదు. ఏమంటారు? దీని మీద మీ అభిప్రాయం తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా.